ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద జగన్ గారికి నిజమైన ప్రేమ ఉంటే అసెంబ్లీకి రావాలి. ఎందుకంటే ఇలా ప్రజలు మీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిర్రు. అధికారం పోయినాక నాకు ప్రజలకు నేను దూరం ఉంటా అనే విషయం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇలా ప్రతిపక్షం ఉన్నోళ్ళే బలమైన వాళ్ళు. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ప్రజా సమస్యల పైన కొట్లాడితే గిట మంచి ప్రజల పేరు వచ్చి నెక్స్ట్ భవిష్యత్తు అవకాశం ఉంటుంది. అసెంబ్లీ రాకుండా ఏ సమస్యలు మాట్లాడకుండా ఇంట్లో వండుకుంటే నడవదు కదా. ఏదేమైనప్పటికీ కూడా కంపల్సరీ అసెంబ్లీకి రావాలి, వస్తేనే ప్రజలకు న్యాయమైనట్టు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మీరు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్నారు. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రారు అని అంటారా? వాస్తవానికి ప్రతిపక్ష హోదా మీరు నేను వాళ్ళు ఇస్తే ఉండదు. మనం గెలిచిన సీట్ల బట్టి, మనం ఎన్ని సీట్లు గెలిస్తే ఆ సీట్లను బట్టి ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇవాళ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడిరండి? నేను 4-5 సీట్లు గుంజుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండని మాట్లాడిరు. ఇలా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రతిపక్ష హోదా అడుక్కుంటారంటే ఇలా ఎంత దీనమైన స్థితిలో ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రండి, మీ ప్రభుత్వంలో మీరేం అప్పులు చేశారు, మేమేం అప్పులు చేసాము, దేని మీద ఏంటి క్లారిటీగా మన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదామన్నారు. అంటే వస్తే ఒకవేళ గత ప్రభుత్వంలో జరిగిన అప్పులు అవకతవకలన్నీ కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పి రావడం లేదంటారా? 100% ఏదైనప్పటికీ కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండి రావాలి. ప్రజల దగ్గరకు వచ్చి ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే నాకు తెలుస్తుంది, నిజ నిజాలు తెలుస్తుంది. సరే అప్పుల విషయం పక్కన పెట్టు, కానీ ఇలా ప్రజా సమస్యల కోసం ఎవరు మాట్లాడాలి? మీరందరూ ఇళ్ళ నుండి మాట్లాడితే అసెంబ్లీలో ప్రజా సమస్యలు అసెంబ్లీలో మాట్లాడుతున్నాయి కదా, చర్చకు వచ్చేటి పనులు జరిగేటి. ఇలా ఇంట్లో వండుకొని ఇలా అధికారం పొంగని ఇంట్లో ఉండి పోతే ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అనేది ఎలా అనిపిస్తుంది అంటే, మొన్న గత 10 రోజుల నుంచి కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారని చెప్పి ఒక వార్త వైరల్ చేశారు. కానీ నిన్న 2 రోజుల నుంచి కూడా చూసుకుంటేనేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారని చెప్పి మళ్ళీ ఇంకొక స్టాండ్ అనేది మార్చినట్టు కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఏది వాస్తవం అంటారు? అసలు అసెంబ్లీకి వస్తారా రారా? వాస్తవానికి చెప్పాలంటే ఇట్లా ప్రతిపక్ష హోదా ఇస్తా అనే మాట మాట్లాడమే తప్పు. ఇలా ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూడా ఇలా అసెంబ్లీలో వచ్చి ఒక ఎమ్మెల్యేగా బాధ్యత లేదా? నియోజకవర్గాల పైన కానీ రాష్ట్రం పైన కూడా మాట్లాడే బాధ్యత ఉంది. ఇలా ప్రతిపక్ష హోదాని ఇస్తేనే కాదు, ఇలా ప్రతిపక్ష హోదా లేని బీజేపీ రావట్లేదా? వస్తున్నారు కదా. ఏదేమైనప్పటికీ మనం ప్రజలకు మంచి చేయాలి, పని చేయాలని ఉంటే కూడా జగన్ గారు కంపల్సరీ రావాలి. అదేవిధంగా భవిష్యత్తులో మీరు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే కంపల్సరీ ప్రజల పక్షాన కొట్లాడితే మీరు ముఖ్యమంత్రి అవుతారు తప్ప ఇంట్లో కూర్చొని నేను అసెంబ్లీకి రానని జపం చేసే కంటే మీకు భవిష్యత్తులో కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని విసిరిన సవాల్కి సమాధానంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు నువ్వు అసెంబ్లీకి రా అని చెప్పి పిలుస్తున్నావు, మరి గతంలో నువ్వెందుకు అసెంబ్లీల నుంచి పారిపోయావు, బోర్ని ఏడ్ చేసావని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కొంత విమర్శతో మాట్లాడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? విమర్శించి ఇష్టానుసారంగా మాట్లాడింది కాబట్టి ఇలా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు. ఇలా ప్రజల పక్షాన మాట్లాడింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అంత పెద్ద వయసులో కూడా అతను అసెంబ్లీకి వచ్చి ప్రతి సమస్యను కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కొని ఇలా ముందడున్నాడు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇలా నీకు వయసు ఉంది అన్నున్నాయి ఇంకా నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితితో ప్రజలు కూడా చూస్తున్నారు. ప్రజలు కూడా చాలా తెలివిగలరు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారంటారా ఈ 5 ఏళ్లలో? లేదంటే పదవి కాపాడుకోవడానికి 60 రోజులకు ఒకసారి వచ్చి అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతారంటారా? ఇక అట్లాగే చేస్తే తెలంగాణ ప్రజలు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా శాశ్వతంగా ఇంటనే కూర్చుని పెడతారు. ఇలా అటెండెన్స్ చేసుకొని పోతా అంటే గిట్ట ఇంకా వద్దు, నువ్వు అటెండెన్స్ వద్దు, ఆయన టైం కూడా ఎందుకు, ఇంట్లోనే ఉండి వేరే నాయకుని తెచ్చుకుంటామని చెప్పేసి ఇంట్లోనే పూర్తిస్థాయిలో ఉంచే విధంగా చేసే అవకాశం ఉంటుంది. చివరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్పి ఆయనకైనా ఆయన పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అసెంబ్లీకి వస్తే ఆయన వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా లేదంటారా? ప్రతిపక్ష హోదా అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే వాళ్ళకు 10 మందిని ఇచ్చుడా? ప్రతిపక్ష హోదా ఇచ్చుడంటే గెలిచిన ఎమ్మెల్యేని బట్టి ప్రతిపక్ష హోదా అనేది వచ్చేది. అది భారత రాజ్యాంగం ప్రకారం వస్తుంది. అసలు ప్రతిపక్ష హోదా ఇస్తేనే రావడం అనే విషయం తప్పది. ఏదేమైనా ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ప్రజా సమస్యలపైన మాట్లాడితే గిట జవాబుదారితనంగా ఉంటుంది తప్ప ఏదో ఇంట్లో వండుకుంటే గిట ప్రజలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఇంటికి పరిమితం చేస్తారు. ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి రావడం మీద మీ అభిప్రాయం ఏంటి? కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు రావాలి, వచ్చి ప్రజల పక్షాన కొట్లాడాలి, ప్రజలకు పేద ప్రజలకు అండగా ఉండాలి. మీరు అసెంబ్లీకి రాకుంటే ఇంట్లో గిట్ట ఉన్నారనుకో శాశ్వతంగా మిమ్మల్ని ఇంట్లోనే వస్తారు.